బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ నేతలు బరి తెగించారని విమర్శించారు. లగచర్ల ఘటనపై స్పందించిన మంత్రి రౌడీ షీటర్లను ఉసిగొల్పి దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్పై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు కోమటిరెడ్డి. అలాగే దాడులకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని, దాడి కుట్ర వెనుక కేటీఆర్ హస్తం ఉందని కోమటిరెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు ఎంత బరి తెగించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్లి అక్కడ టిఆర్ఎస్ లీడరు గతంలో వాళ్ళు రౌడీ షీటర్ గా రేప్ కేసున్న అతని పేరు సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి చెప్తే ఇంటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్ పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన. ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారిందంటే అయిపోయింది మా పని. ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు F1 కేసులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత బరి తెగించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన